హలో ఎవ్రీవన్, ఇవాళ మీ అందరితో నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2022లో మారుతి డ్రైవింగ్ స్కూల్ పుప్పలగూడలో నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు ఫస్ట్ స్టిమ్యులేటర్ పైన నేర్పించి తర్వాత ఆన్ రోడ్ డ్రైవింగ్ నేర్పిస్తారు. సో కొంచెం రిమోట్ ఏరియాకి తీసుకెళ్ళి పుప్పలగూడ అటువైపు అనమాట తీసుకెళ్ళి నేర్పించారు. ఫస్ట్లో ట్రాఫిక్ లేని టైంలో నేర్పిస్తారు, తర్వాత కొంచెం ట్రాఫిక్లో డ్రైవ్ చేసేలాగా చూస్తారనమాట. సో చాలామందిని ఫీడ్బ్యాక్ అడిగేసా, ఏ కారు కొనాలి అని ఎక్కువ మందిని అడిగేసా. కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని చాలా కన్ఫ్యూజ్ అయ్యి డిలే చేసుకుంటూ వచ్చా. అసలు 20 ఇయర్స్లోనే నేర్చుకోవాలి, 30 దాటితే ఇవన్నీ రావు, డ్రైవింగ్ భయం వచ్చేస్తుంది అని చాలామంది చెప్పారు. అదొక మిత్ అనమాట. ఇంకా ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు కదా, మీరంతా స్లోగా వెళ్తారు, ఫస్ట్ గేర్లో వెళ్తే చాలా పెట్రోల్ తినేస్తుంది, సో మైలేజ్ వచ్చే కార్లు కొనాలి, కెపాసిటీ చూసుకోవాలి. ఈరోజు చిన్న కార్ అయితే సరిపోతుంది, నేను మా బాబు మా ఆయన అయితే సరిపోతుంది అనిపిస్తుంది, రేపు ఎక్కడికన్నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ పెద్ద కార్తో ఏదైనా లాంగ్ ట్రిప్ చేయాలంటే పెద్ద కార్ అయితే కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ జర్క్ ఫీలింగ్లు ఉండవు కదా. లాంగ్ ట్రిప్ లైక్ నేటివ్కి వెళ్ళాలి, ఓవర్ నైట్ జర్నీ చేయాలంటే, పైగా పెద్ద కార్లు అయితే కొంచెం కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అలా కొందరు చెప్తారు. కొందరు ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకో, ఎందుకు మళ్ళీ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడం అసలు అంటారు. కొందరు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవద్దు, ఎందుకంటే దాంట్లో ఏం డ్యామేజ్ ఉంటుందో తెలీదు, మళ్ళీ ఒక 3-4 months తర్వాత ఆ డ్యామేజ్ తెలిస్తే మళ్ళీ మనం ఎందుకు రిగ్రెట్ అవుతాము అని, నీకు ఫీల్ రాదు, కొత్తది అయితే బాగుంటుంది అని కొందరు సెకండ్ హ్యాండే తీసుకో, ఎందుకంటే ఫస్టే స్క్రాచెస్ పడితే ఫీల్ అవుతారు కొత్తగా కార్ తీసుకుంటే. సో నువ్వు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని బాగా ఒక 2-3 months లేకపోతే 1 year వాడేసి తర్వాత కొత్త కారు కొనుక్కో ఇలా అని కొందరు. అట్లా కొందరైతే ఈ వెండర్ అయితే సర్వీస్ బాగుండదు, ఆన్ టైం మనకి కార్ రిటర్న్ ఇవ్వడు, లేదా ఏదైనా రిపేర్ వచ్చినా ఇట్లా ప్రాబ్లము వాళ్ళు ఇవ్వరు ఆన్ టైం అని, సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు ఈ వెండర్ అని. కొన్ని కార్స్ అయితే రీసేల్ వాల్యూ బాగుంటుంది ఇండియాలో అని ఈ వెండర్ కార్స్ తీసుకోమని, ఇలా చాలా ఫీడ్బ్యాక్ తీసుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఒక 3 నెలలు అలా కూర్చున్నాను అనమాట. ఏమీ కొనకుండా అసలు కొందాం వద్దా అని స్టేజ్కి వెళ్ళిపోయా. తర్వాత ఒకరోజు డిసైడ్ అయ్యి ఇలా కాదు కొనాల్సిందే అని. ఇంకొందరు సైడ్ మిర్రర్స్ చూసుకోవాలి, సెంటర్ మిర్రర్ చూడాలి, ముందు వాడి ఇండికేటర్స్ చూసుకోవాలి, ట్రాఫిక్ సిగ్నల్ చూడాలి, తర్వాత బ్యాక్ మనం సైడ్ లెఫ్టో రైటో తిరిగేటప్పుడు, టర్నింగ్స్ తిరిగేటప్పుడు మన వెనకాల వచ్చే వెహికల్స్ని చూసుకోవాలి, 365 degrees డ్రైవింగ్ అంతా చూసుకోవాలి, మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇవన్నీ అంటే ఒక టైం ప్యానిక్ అయిపోయి అసలు ఇదంతా మనం చేయగలమా, అందరూ డ్రైవింగ్ చేసే వాళ్ళంతా ఎలా చేస్తున్నారు అబ్బా అని షాక్ అయిపోయేదాన్ని అనమాట. మెయిన్ ఏంటంటే వెనక్కి లాగింది, మన వల్ల ఎవరికన్నా ఏమన్నా అయితే అది లైఫ్ టైం మనకి గిల్టీ ఉంటుంది కదా. అంటే చిన్న ఫ్రాక్చరో ఏదన్నా కాలో చేతికో వాళ్ళకి ఏదన్నా అయినా కూడా మనకి లైఫ్ టైం గిల్టీ కదా. సో అదొక మెయిన్ భయం వెనక్కి లాగేస్తూ ఉండేదన్నమాట. సో ఫస్ట్ నా సజెషన్ అయితే కారు కొనేసుకోండి. ఒకవేళ ఇంట్లో అయితే కారు ఉండాలి, అది మీదా మీ హస్బెండ్తో ఎవరిదో ఒకరిది లేదా మీ వైఫ్తో ఎవరిదో ఒకరిది కార్ అయితే ఉండాలి. మీరు రోజు వరుసగా ఒక 20-30 days ప్రాక్టీస్ చేయగలగాలి. ఇలా ప్రొఫెషనల్గా మీరు ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక 20-30 days రోజు 1 hour ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. నేను ఆఫీస్కి మా హస్బెండ్తో కార్లో వెళ్ళి నేను డ్రైవ్ చేస్తుంటే తను హ్యాండ్ బ్రేక్ ఏమన్నా అత్యవసరం అయితే తను హ్యాండ్ బ్రేక్ కంట్రోల్ చేద్దాం అన్నట్టు చూసేవాడు. తర్వాత మళ్ళీ నేను కార్ లోపలికి తీసుకెళ్ళేదాన్ని కదా, ఆఫీస్ పార్కింగ్లో తీసుకెళ్ళాలంటే భయం అనమాట. సో అందుకని తను కారు వెనక్కి తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను డ్రైవ్ చేసేదాన్ని అనమాట. అలా ఒక 20 days చేసిన తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మెయిన్గా మాన్యువల్ కార్స్లో వాళ్ళు డ్రైవింగ్ నేర్పించేటప్పుడు హ్యాండ్ బ్రేక్ లిఫ్ట్ చేయలేకపోయేదాన్ని అనమాట, నా చేతుల్లో అంత బలం లేక. సో అది రేస్ చేయలేకపోయేదాన్ని. అసలు కారు కొన్నాక తీరా అన్నీ వచ్చి ధైర్యం వచ్చి డ్రైవింగ్ అంతా వచ్చి అది మాత్రం రేస్ చేయలేకపోతే ఎట్లా చేయాలి అనిపించేది. సో అవి పాత కార్లు కొంచెం వాళ్ళు ఇంకా పైకి గట్టిగా లాగి అవి ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో కొత్త కార్లో నాకు అసలు ఆ ప్రాబ్లం అనిపించలేదు. ఇంకొకటి స్లోప్ ఏరియాలో హాఫ్ క్లచ్ రిలీజ్ చేయమంటారు కదా, అది కొంచెం ఇబ్బంది పడ్డా. ఆ 2 విషయాల్లో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుండింది నాకు. సో ముఖ్యంగా నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, మా బాబు చిన్నప్పుడు ఐటీ జోన్లో మీకు తెలిసిందే కదా చాలామందికి, మనం క్యాబ్లు బుక్ చేస్తూ ఉంటే కార్స్లో ఎస్పెషల్లీ సాయంత్రం 5 to 7 PM బుక్ చేసామంటే క్యాన్సిల్ కొడుతూనే ఉంటారు. ఒక 20 క్యాబ్లన్నా 20 ఆటోలన్నా క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఇంకొంచెం మనీ ఎక్కువ ఉన్న కార్కి వెళ్ళినా కూడా, క్యాబ్కి వెళ్ళినా కూడా అవి కూడా క్యాన్సిల్ చేస్తారు. అప్పట్లో అయితే ఇంకా
మనం కంపెనీ దానికి మనీ వెళ్ళేలాగా పెడితే అట్లా క్యాన్సిల్ చేస్తారు. లేదు మాకు మీరు క్యాష్ ఇవ్వాలి అన్నట్టు. కొందరు ఆన్ టైం రారు. కొందరు డిస్టెన్స్ తక్కువ ఉంటే క్యాన్సిల్ చేసేస్తారు. కొందరు డిస్టెన్స్ దూరం ఉంటే క్యాన్సిల్ చేసేస్తారు. కొందరు కాల్ చేస్తారు. వాళ్ళకి డ్రైవర్స్కి ఫస్టే క్యాబ్ డ్రైవర్స్కి లొకేషన్ టార్గెట్ తెలియదంట. సో మనకు ఫోన్ చేసి తెలివిగా అడుగుతారు. వాళ్ళకి ఓకే అయితే చెప్తారు, లేదంటే క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో అసలు చెప్పకూడదంట మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు. మనం ట్రిప్ వాళ్ళు స్టార్ట్ చేశాక వాళ్ళకి తర్వాత లొకేషన్ కనిపిస్తుంది. సో ఇట్లా చాలామంది ఫర్ డిఫరెంట్ రీజన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అదొక పెయిన్, పెద్ద పెయిన్ అసలు క్యాబ్ పైన డిపెండ్ అయ్యామంటే. అండ్ ఇంట్లో ఎవరికన్నా వచ్చినా కూడా అవైలబిలిటీ ఉండాలి కదా. మనకి అవసరమైన టైంలో వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అందరూ బిజీగా ఉంటారు. ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం కదా. సో అదొక డిపెండెన్సీ అనమాట. ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి మనం బయటకు వెళ్ళగలగాలి అంటే మనకి రావాలి డ్రైవింగ్. ఇప్పుడు పిల్లల్ని ఏదన్నా స్కూల్లో చేర్పిస్తాము, స్కూల్ వ్యాను, ఎంత స్కూల్ వ్యాను ప్రైవేట్ వ్యాన్ పెట్టుకున్నా వాడు ఆ రోజు ప్రైవేట్ వ్యాన్ రాలేదు, మనం డ్రాప్ చేయాల్సి వస్తుంది. లేదు వాళ్ళని స్కేటింగో, స్విమ్మింగో, డాన్సో, లేకపోతే పియానోనో, మ్యూజిక్కో నేర్పించాము. ఇది వరకుల రోజుల్లో లాగా కాదు కదా. సిటీస్లో ఎక్కడో ఉంటాయి అవి. ఒక క్యాబో ఆటో లేదే మనం వెళ్ళి వాళ్ళు వెళ్ళలేరు. అన్నీ నెక్స్ట్ బిల్డింగ్లో ఏమి ఉండవు కదా మనకి ఇలాంటివన్నీ. నేను చదువుకున్న టైంలో అయితే సైకిల్లో వెళ్ళిపోయేదాన్ని. మా స్కూల్ కానీ కాలేజ్ కానీ మహా అయితే 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. సైకిల్లో వెళ్ళిపోవడం, వచ్చేయడం, నడిచి కూడా వెళ్ళొచ్చే పరిస్థితులు. ఈ రోజుల్లో అలా కాదు కదా. సో ఇప్పుడు డ్రైవింగ్ అనేది డెఫినెట్లీ లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, అదొక నెసెసిటీ అయిపోయింది ఈ కాలంలో. ఇంక 2 పిల్లలు ఉంటే చెప్పనే అవసరం లేదు. ఇంకా మనం ఏం కొనుక్కోవాలన్నా బయటకు వెళ్ళాలి. వీకెండ్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలన్నా మనం ఆలోచించండి. మనం వీకెండ్ ఎప్పుడన్నా పిల్లల్ని అలా మాల్కి తీసుకెళ్ళాలన్నా, షాపింగ్కి తీసుకెళ్ళాలన్నా, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేదా ఆఫీస్కి ఇప్పుడున్న హైబ్రిడ్ మోడల్లో ఒక 2-3 రోజులు ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా, లెట్సే మనం పర్సనల్గా క్యాబ్లో వెళ్ళాలనుకున్నా మనకి నెలకి పెట్రోల్ క్యాబ్లకి ఎంత అవుతుందో మనకి నెలకి పెట్రోల్కి కూడా అంతే అవుతుంది. మనం కారు కొన్న ప్రైస్ ఒక్కటి పక్కన పెడితే క్యాబుల మీద మనం పెట్టేదానికంటే మనం కార్ పెట్రోల్ మీద పెట్టేది తక్కువే అవుతుందన్నమాట. సో అలా చూస్తే మనకి బెనిఫిటే. సో నేను కొత్త కారే కొనుక్కున్నాను, ఆటోమేటిక్ కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు భయం లేదు. నేను మాల్స్లో కూడా పార్కింగ్లో ఈజీగా డ్రైవ్ చేసేస్తాను అనమాట. ఫస్ట్లో కొంచెం వెనకాల ఎవడన్నా వచ్చి హాంక్ చేస్తే కొంచెం భయపడేదాన్ని. లైక్ పెద్ద వెహికల్స్, ట్రక్కో, లారీనో, బస్సు అట్లా వచ్చి కొంచెం ప్యానిక్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏం లేదు, అలా ఏం లేదనమాట. సో ఆ సిగ్నల్ కూడా నాకు ఫస్ట్లో అంత అర్థమయ్యేది కాదు. తర్వాత అంత బాగా నేర్చుకున్నాను అనమాట. నేను అబిట్స్ ఇస్కాన్కి కానీ కోటిలో కానీ బాగా తిప్పేశాను అనమాట. అక్కడ వస్తే ఇంకెక్కడైనా వచ్చినట్లే కదా. ఇంకా ఈ ఫోరం మాల్ లాంటి వాటిల్లో పార్కింగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. అక్కడ కూడా ధైర్యంగా డ్రైవ్ చేసేసాను అనమాట. సో నా సజెషన్, ఎవరికైనా కార్ కొనాలి, లేట్గా నేర్చుకుంటున్నావు అంటే ఎక్కువ మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవద్దండి. మీ కంఫర్ట్, మీ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి, బడ్జెట్, మీ 3 ట్రావెల్ చేస్తే చాలు. నాకైతే మా హస్బెండ్, నేను, మా బాబు ట్రావెల్ చేస్తే చాలు. అంతవరకే అనమాట. మా హస్బెండ్ ఎలాగో కారు ఉంది, అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ వెళ్ళాలనుకుంటే అందులో వెళ్ళొచ్చు. ఆల్టోలో ఈజీగా ఒక 4 పడతారనమాట. సో నా బడ్జెట్లో నేను ఆల్టో తీసుకున్నాను. అండ్ నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయింది ఏంటంటే, మా పెద్దమ్మని, మా అక్కని నేను ఒకసారి బస్ స్టాప్ దగ్గర కూకట్పల్లిలో డ్రాప్ చేయగలిగాను. మా అమ్మని లెగ్ ట్రీట్మెంట్కి ఎల్బీ నగర్ దాకా మణికొండ నుంచి 2 సార్లు రాను పోను నేనే తీసుకెళ్ళగలిగాను. మా అమ్మని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయగలిగాను. మా పెదనాన్ని కూడా మెడికల్ ఏదో తనది రీఎంబర్స్మెంట్ ఏదో ఉంటే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్కి వాటికి తిప్పానమాట. అవన్నీ కొంచెం ప్రౌడ్ మూమెంట్స్. అంటే ఫస్ట్ నుంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఉండదేమో, ఇన్నేళ్ల తర్వాత డ్రైవింగ్ వచ్చి మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ విషయంలో హెల్ప్ చేయగలిగితే అది ఒక కిక్ అనమాట. అదొక మెమరీ ఖచ్చితంగా. సో నేను సజెస్ట్ చేసేదంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. ఏజ్ లిమిట్ అసలు లేదు. లైసెన్స్కి ఉంటుందేమో కానీ లైసెన్స్ రావడానికి, బట్ ఈ ఏజ్లోనే వస్తుంది, ఈ ఏజ్లో డ్రైవింగ్ రాదు అనేది అదొక మిత్ ప్యూర్లీ. నాకు చాలా భయం. కాకపోతే నేను కొంచెం వంగి డ్రైవ్ చేసి ముందు వెహికల్స్ని పడి చూసి అట్లా డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను. కొంచెం వెనక్కి రిలాక్స్డ్గా కూర్చోవడం నేర్చుకోవాలి. ఇంకా చాలామంది చెప్పులు వేసుకొని డ్రైవ్ చేయొద్దు, చెప్పులు తీసి డ్రైవ్ చేయొద్దు,
అలానే అలవాటైపోతుంది. తర్వాత షూనో చెప్పులో వేసుకుంటే డ్రైవ్ చేయలేవు. అదంతా ఏం లేదు. ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ వస్తే అన్నీ మార్చుకోగలరు. సో మీరు మల్టిపుల్ ఫీడ్బ్యాక్ తీసుకోవద్దండి. సో ఇలా ఫస్ట్ కార్ ప్రాక్టీస్ మెయిన్ మా అమ్మమ్మ ఉన్నప్పుడు బతుకున్నప్పుడు నేర్చుకుంటే బాగుండేదేమో, తనని ఇలా తిప్పాలని అట్లా ఉండేది. సో యా ఆ ఏజ్లో అంత గైడెన్స్ లేదు, అంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇది ఒక నెసెసిటీ అని లేదు, తెలీదు అనమాట. సో ఖచ్చితంగా అందరూ డ్రైవింగ్ నేర్చుకోవాలనే చెప్తాను. అది నెసెసిటీ. డిపెండెన్సీ పెట్టుకోకండి, ఎవరి మీద పెట్టుకోకండి. డ్రైవింగ్ ఈజ్ ఏ ఫ్రీడమ్ అనమాట. మనకి ఏదన్నా మూడ్ బాగాలేదు, అలా ఒక టెంపుల్కి వెళ్ళేసి రావాలి, లేదా ఒక మాల్కి వెళ్ళాలి, లేదా విండో షాపింగ్ చేయాలి, బ్యాడ్ మూడ్ నుంచి బయటికి రావాలి. డ్రైవింగ్ ఈజ్ జస్ట్ ఫ్రీడమ్ అంతే. సో డ్రైవింగ్ నేర్చుకోండి, ప్రాక్టీస్ బాగా చేయండి. ఏజ్ అసలు లిమిటే కాదు. కార్ కొనుక్కోండి కంపల్సరీ. అదైతే చెప్తాను నేను. కార్ కొనుక్కుంటేనే మనం డబ్బులు ఖర్చు పెడితేనే మనకి బాధ్యత వస్తుంది. మనం నేర్చుకోవాలి, కొన్నాము అని బాధ్యత వస్తుంది. లేదంటే కొనొచ్చులే అంటే ఎప్పటికీ కొనము, ఎప్పుడు నేర్చుకోలేము అనమాట. నేర్చుకోవడం, కొనేయడం. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే మళ్ళీ కొనే ఇంట్రెస్ట్ రాదు. మనం నేర్చుకున్నామా, లైసెన్స్ తెచ్చుకున్నామా, కార్ కొనేసి ప్రాక్టీస్ చేసామా. సో ఈ విషయంలో మాత్రం నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకా లైక్ నెక్స్ట్ స్విమ్మింగ్ అలాంటివి నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరు ఎంతమంది తెనాలి సినిమా చూసారో తెలియదు, కానీ అందులో కమల్ హాసన్ అన్నిటికీ భయం అంటుంటాడు కదా, ఒక సీన్లో ఫన్నీగా ఉంటుంది. అలా నాకు అన్నీ భయం ఉండేది. సో వాటి నుంచి బయటికి రావాలని ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ ఫైనల్గా ఆల్టో K10 కొనుక్కున్నాను. i10 కూడా ఉండే నా మైండ్లో, బట్ ఫైనల్గా ఆల్టో K10 కొనుక్కున్నాను. నాకు ఐ హ్యావ్ 0 రిగ్రెట్స్ అనమాట. నా వరకు అది ఓకే, కాంపాక్ట్, నాకు సరిపోతుంది. నేను గుడికి వెళ్ళానా, ఆఫీస్కి వెళ్ళానా, మా అబ్బాయిని ఎక్కడన్నా కావాలంటే తిప్పాను, అంతవరకు చాలా. అంతకన్నా నాకు అవసరం ఉండదు. సో ఇది సంగతి. ఇది మీలో ఎంతో కొంతమందికైనా హెల్ప్ అయితే ఐ విల్ బీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.